హాయ్ ఫ్రెండ్స్, దుర్గా కిచెన్. ఒక బౌల్, ఒక కప్పు శనగపిండి, దెన్ ఒక కప్పు ఆయిలు, ఒక కప్పు నెయ్యి, 2 మిక్స్ చేయండి, వేడి చేయండి. అందులో ఒక సగం స్పూన్ పిండిలో కలపండి నూనె. అలా మంచిగా బాగా కలుపుకోండి పిండిని. కలుపుకున్నాక కొంచెం దాన్ని అలా జల్లించుకోండి, బాగా నీట్గా జల్లించుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఇది చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి. నేను చేసి మీకు చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే సారీ. అలా కలుపుకోండి. అప్పుడు ఒక కడాయి తీసుకోండి, అందులో ఒక కప్పు చక్కెర, 2 కప్పుల చక్కెర, ఒక సగం కప్పు వాటర్ పోసుకోండి. దాన్ని మునిగేటట్టు చూసుకొని బాగా కలపండి. అది కలుపుతూ ఉండండి. అది కొంచెం మంచిగా కలుపుతూ ఉండండి, మిక్స్ చేస్తూ ఉండండి దాన్ని. అలా కలుపుకుంటూ అది తీగ పాకం రావాలి. అది చూపిస్తున్నాను కదా, అలా తీగ పాకం రావాలి. ఇంకొంచెం ఉంచండి, ఇంకంత రాలేదు, ఇంకొంచెం ఉంచండి. ఆ పిండి దాంట్లో కలుపుకోండి. అది ఉండలేకుండా నీట్గా కలుపుకోండి. ఆ సైడ్లకు అంతా మా పిండి వస్తుంది కదా, దాన్ని కూడా కలుపుకోండి నీట్గా. ఇలా కలుపుకున్నాక ఇంకా నెయ్యి, ఆయిల్ ఉంది కదా, దాన్ని వేడి చేసుకుంటూ సిమ్లో పెట్టి వేడి చేసుకుంటూ దానిలో పోస్తూ కలపండి. అది అయిపోయిందాక పోస్తుండండి. అలా పోస్తూ కలపండి. ఫుల్ అయిపోయిందాక అలా పోస్తుండండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా అవుతుందండి. ఇట్లా రాని వాళ్ళకు కూడా అవుతుంది. ఒకటి ఏదైనా ట్రే తీసుకోండి, దానికి ఆయిల్ బాగా రాయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పెట్టండి. బటర్ పేపర్తోనైతే ఇంకా ఈజీగా వస్తుంది. అలా కలుపుతూ అంతా యాడ్ చేసుకోండి. అది అంతా అయిందంటే ఆయిల్ బయటికి వస్తుంటుంది. ఆయిల్ బయటికి వచ్చినప్పుడు అది అయిపోయింది అని, ఇది ఇప్పుడు వచ్చేసినట్టే ఫుల్. అప్పుడు మనం దేనికైతే ఆయిల్ రూసి పెట్టుకున్నామో దాంట్లో ఇది పోసేయండి. ఇప్పుడు దాంట్లో వేసేసండి మొత్తము. దాన్ని గట్టిగా నొక్కొద్దు, ఏదో లైట్గా స్పూన్ దాంతో ఇలా అనుకోండి లైట్గా. ఇది కొంచెం అడగంటిందండి, అదేమని ఇది కాదు. అలా లైట్గా అనుకోండి.
అంతే 5 నిమిషాలు అయినాక కట్ చేయండి. ఎక్కువ చల్లారిపోతే అప్పుడు కట్ చేయడం రాదు. ఇలా 5 నిమిషాలు అయినాక కట్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయినాక దాన్ని మీరు ఉల్టా ఒక ప్లేట్‌లో పెట్టి ఉల్టా చేసుకోండి. అలా స్లోగా కట్ చేసుకోండి. స్లో అదంతా కొంచెం ఊడిపోతుంటుంది. ప్లేట్ తీసుకోండి ఒకటి ప్లేట్ అలా చేయండి. దేనిది దానికి సపరేట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నోట్లో వేస్తే కరిగిపోద్దండి. సూపర్ ఉందండి. ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇది ఫస్ట్ వీడియో అండి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.